హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో మా చెల్లి వాళ్ళ ఊరిలో జరిగిన జాతర అయితే చూపిస్తానండి. ఈ జాతర వీడియో మన ఛానల్లో ఎప్పుడో పోస్ట్ చేయాలండి, కానీ ఈ జాతర జరిగిన కొన్ని రోజులకే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తాతయ్య గారు అయితే చనిపోయారు. అందుకని ఈ వ్లాగ్ అయితే నేను అప్పుడు పోస్ట్ చేయలేకపోయాను. రీసెంట్గా అమ్మ శారీస్ చూపించిన వ్లాగ్లో మీకైతే మా ఊర్లో జరిగిన దేవర సంబరాలు అయితే చిన్న క్లిప్లా చూపించాను కదా. సో ఆ క్లిప్ చూస్తున్నప్పుడు అయితే జాతర వీడియో ఉంది కదా చెల్లి వాళ్ళ ఊర్లోది, అది మీకు షేర్ చేయలేదు. అది చూపిద్దామని అయితే అనిపించి ఈరోజు అయితే షేర్ చేస్తున్నాను. వీడియో అయితే చాలా లెందీగా ఉందండి, అందుకని 2-3 పార్ట్స్గా అయితే పోస్ట్ చేద్దామని చెప్పి నేనైతే 2-3 వీడియోస్ లాగా అనుకున్నాను. సో వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి జాతరకు సంబంధించినవి, చూస్తూ ఉండండి. ఈ జాతర 3 days చేస్తారండి. ఇప్పుడు మీరు చూస్తున్న జాతర సంబరాలు కల్లవారిపాలెంలో జరుగుతున్నాయండి. విజయవాడ నుంచి ఒక 30 kilometers ఉంటుందండి కల్లవారిపాలెంకి. మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళది కల్లవారిపాలెం పక్కన పాములపాటి వారిపాలెం అంటారు. విజయవాడ కరకట్ట రోడ్లో ఈ ఊర్లు ఉంటాయండి. ఊరికెళ్ళే దారి లొకేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చుట్టూతా పచ్చని పొలాలు, అరటి తోటలు, కాలువ. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రోడ్డు కట్టుపక్క ఇటుపక్క చెట్లు, పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఫ్రెష్ ఎయిర్. అసలు మా మమ్మీకి అయితే చాలా చాలా ఇష్టం ఆ దారిలో వెళ్ళడం. అండ్ ఫ్రెష్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ చాలా అమ్ముతూ ఉంటారు. అవి కూడా మా మమ్మీకి చాలా ఇష్టం. సరదాగా ఉంటుంది, మీ ఊరికి వెళ్ళే దారి వదిన నాకు చాలా ఇష్టం అని చెప్పేసి మమ్మీ కూడా చెప్తూ ఉంటారు మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళకి. మా చెల్లి వాళ్ళ ఊరికి వెళ్ళే దారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంతకంటే ఎక్కువగా మనుషుల మనస్తత్వాలు అయితే చాలా చాలా బాగుంటాయి. చాలా కలుపుగోలుగా ఉంటారు. మన అనే ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్తే. మనకు తెలియని వాళ్ళైనా సరే, అంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే చుట్టాలు మనకి చాలా దగ్గరగా అనిపిస్తారు, ఆప్యాయంగా పలకరిస్తారు. చాలా స్వేచ్ఛగా, చనువుగా, హ్యాపీగా అయితే అనిపిస్తుంది వాళ్ళ ఊరికి ఎప్పుడు వెళ్ళినా. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే కల్లవారిపాలెం గుడి దగ్గర అడుగులకు మొడుగులు అని మొక్కు తీర్చుకుంటున్నారు. మొక్కు తీర్చుకునే వాళ్ళు దేవుడి విగ్రహం పట్టుకొని దక్షిణ తీసుకుంటూ ఊరంతా తిరుగుతారు. వాళ్ళకైతే చీరలు పరిపించి చీరల మీదే నడిపిస్తారు. సో ఇలా గుడి చుట్టూతా ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు ఇప్పుడు ఊరంతా తిరిగి వచ్చి. మా ఫ్యామిలీ అందరం ఈ కల్లవారిపాలెం జాతర చూడడానికి అయితే వచ్చాము. అడుగులకు మడుగులు మొక్కు తీర్చుకునే వాళ్ళు గుడి చుట్టూతా 3 ప్రదక్షిణలు చేసేటప్పుడు రివర్స్లోను మోకాళ్ళ మీద నడుస్తున్నారు. లాస్ట్లో అయితే ఇలా చేస్తే వాళ్ళు కోరుకున్న మొక్కులన్నీ తీరుతాయని నమ్మకం. ఇలా అడుగులకు మడుగులు మొక్కు తీర్చుకునేటప్పుడు బ్యాండ్ మేళంతో ఊరు చుట్టూతా సంబరంగా తిరిగేటప్పుడు జనం అందరూ నడిచే దారిలో బిందెతో నీళ్లు పోసి పెరుగన్నం కలిపి దేవతకు ప్రసాదంగా నైవేద్యంగా పంపిస్తూ ఉంటారు. ఊరిలో అందరి దగ్గర కలెక్ట్ చేసి తీసుకొచ్చిన ప్రసాదాలను అయితే ఒక చోట దేవుడికి మళ్ళీ పెట్టి అదైతే ప్రసాదంగా అందరికీ ఇస్తారు. ఆ ప్రసాదం తీసుకుంటే చాలా మంచి జరిగిద్దని నమ్మకం. మా చెల్లి వాళ్ళ అత్తయ్య మామయ్య గారికి అయితే ఇలా జాతర చేసుకోవడం చాలా చాలా ఇష్టం. అండ్ ఈ సంబరాలకైతే మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. చుట్టాలందరినీ పిలుచుకొని భోజనాలు పెట్టుకొని ఇల్లంతా సందడిగా మార్చేశారు. చాలా చాలా బాగా జరిగింది ఈ జాతర అయితే. వాళ్ళ ఇంటికి చాలా కొత్త కళ వచ్చింది. ఎంతో హ్యాపీ మూమెంట్స్ అయితే షేర్ చేసుకున్నాం వాళ్ళ ఇంట్లో ఈ జాతర టైంలో. మీరు చూస్తున్న వ్లాగ్లో అయితే కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి. ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆఫ్టర్నూన్ నుంచి కూడా కొన్ని సంబరాలు అయితే జరిగాయి జాతరకు సంబంధించి. నేను వాళ్ళ ఇంట్లో లంచ్ చేసేది అండ్ అక్కడ జాతర జరుగుతున్నప్పుడు కొన్ని సంబరాలు అయితే షూట్ చేశాను. బట్ అవైతే కొన్ని మిస్ అయ్యాయి. మీరు చూస్తుంది ఆ రోజు నైట్ నుంచి నేను షూట్ చేసిన వ్లాగ్. నెక్స్ట్ డే వ్లాగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. గుడికి వెళ్తాము, గుడి దగ్గర మొక్కు తీర్చుకుంటూ యాటల్ని కోయిస్తారు. గుడి దగ్గర అయితే ఊరంతా కదిలొస్తారు. చాలా సంబరంగా జరుగుతుంది. సో ఇది ఒక ఊరి పండుగ కదా జాతర అంటే. ఒక ఫ్యామిలీకో ఒకళ్ళ మొక్కుకో సంబంధించింది కాదు, ఊరికి సంబంధించింది. సో చాలా పండుగగా అయితే జరిగింది. నెక్స్ట్ వ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, చాలా చాలా బాగుంటుంది. నేను మా చెల్లికి ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మీ అత్తయ్య మీ మావయ్య దొరకడం నీకు అదృష్టం అని చెప్పేసి. వాళ్ళకైతే కూతుళ్ళు లేరు, 2 కొడుకులే. సో కోడలనే కూతురులాగా ట్రీట్ చేస్తారు, చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళ మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. సో వాళ్ళు దొరకడం మా చెల్లి చాలా అదృష్టం చేసుకుంది.
అండ్ మా ఇంట్లో కూడా మా స్వీటీని అయితే మాతో పాటే చూసిద్ది మా మమ్మీ కూడా. సో తనని కూడా ఒక కోడల్లాగా చూడదు, ఒక కూతురులాగే చూస్తుంది. సో మా మమ్మీకి కూడా 2 ఆడపిల్లలు ఉండాలని అనుకుంటా. సో ఆడపిల్లల గురించి, ఆడపిల్లలు పడే బాధలు, లేకపోతే వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ మనసులో ఎలా ఫీల్ అవుతారు, సో అవన్నీ తెలుసు కాబట్టి తనని కూడా ఒక కూతురులాగే ట్రీట్ చేస్తుంది. సో తనని అయితే ఒక 3వ కూతురులాగే ట్రీట్ చేస్తుంది. చాలా చనువు, స్వేచ్ఛ అయితే ఇస్తుంది. ఈ వ్లాగ్కి అయితే ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. నేను ఆ సంబరాలు జరిగేటప్పుడు ఉన్న రియల్ వాయిసెస్ని, సో ఆ సంబరం ఎఫెక్ట్ని అయితే సౌండ్స్ ఉంటాయి కదా, సో అవే ఉంచుతున్నాను. ఇప్పుడు అవి విన్నట్టయితే మనం మళ్ళీ ఆ సంబరాల మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. అండ్ ఆ సంబరం దగ్గర ఉన్నట్టే ఫీల్ వస్తుంది ఆ సౌండ్స్ ఉంచితే. సో నేను అందుకని అయితే వ్లాగ్ని ఇంకా ఆ సౌండ్స్తో కంటిన్యూ చేస్తాను. ఈ వ్లాగ్ కంటిన్యూషన్గా నెక్స్ట్ 2 డేస్లో ఇంకో మంచి వ్లాగ్ వస్తుంది. సో అది కూడా మిస్ అవ్వద్దు, చాలా చాలా బాగుంటుంది. ఎందుకు అప్పుడే నిద్రపోతుంది, ఇందాకే కలిసి ఆరోపణలు చేత పూజలు గావించి సంస్కారం గావించి ఊరు తిరిగి పొగా తిరిగి ఇంటింటికి విందులు ఆరగించి ఆరోపణలు చేత ప్రాణాలు పట్టించుకొని అడుగుల మీద తలవ పండుగలో తలవ పట్ల మీద ఈ చీనిగా తాగి పాడవని గావించాం. ఈ
చంద్రభద్రం గావించాం. ఆ చంద్రభద్రం ఎంతాకి పవని తల్లివి తమ్ముడు పోతరాలు ఏ తాముడు ఉన్నా ఏ మూడు ఉన్నా యశోదున్నా గుబులు గుబున్నా సంతోషమే కాదా ఈ అక్క సుధాకర ఆచార మందులు ఆయుధాలతో ఆచారం చేస్తుంటే సంతోషంగా వచ్చింది. ఇప్పుడు సాధారణ మంది కూడా ఆ అమ్మవారు వచ్చి నేను గంగానమ్మ తల్లిని నాకు సంతోషంగా చెప్తే ఇక్కడ షాక్ కొట్టేటట్టుంది. ఇది అంటుకోబాకుండా అంటుకోబాకిద్ది వాటికి పిల్లైనా లాగిద్దాం. షాక్ కొట్టేటట్టుంది. అది వైర్ కొంచెం తెగినట్టుంది. ఇది ఇదే ఖర్చున మిగతాయి కూడా అంతే ఉండే. లైట్ కానుకుండా అమ్మ తీసుకుంటుంది అత్తయ్య. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.